ఒక స్టోరీ చెప్పుకుందాం. ఉదాహరణకి సంధ్య అనే అమ్మాయి ఉంది. ఆవిడ వయసు 30 సంవత్సరాలు. తనకు 10 సంవత్సరాల కొడుకున్నాడు. తను స్వతహాగా ఇండిపెండెంట్ వుమెన్. మంచి పొజిషన్‌లో ఉంది. తన భర్త బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. సొసైటీలో పేరు ప్రఖ్యాతలు, రీచ్ కలిగిన వ్యక్తి. తన కొడుకు కూడా స్కూల్ లోపల చాలా చక్కగా అన్ని యాక్టివిటీస్ లోపల పార్టిసిపేట్ చేస్తా ఉంటాడు. ప్రైజులు తెచ్చుకుంటా ఉంటాడు. ఒక మంచి స్టూడెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకానొక రోజు తన భర్త ఇంటికి వచ్చినాక ఏం రియలైజ్ అయిండంటే, తన భార్య తన కొడుక్కి విషం పెట్టి చంపేసి, ఆ పిల్లగాడు చచ్చిపోయిన తర్వాత ఆమె సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయింది. సమాజంలో చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరూ షాక్‌లో ఉన్నారు. అరే! ఏంటిది? ఏం జరిగుంటది? వీళ్ళకి ఏ ప్రాబ్లమ్‌లు లేవు గదా! ఆర్థిక సమస్యలు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు. ఏం లేవు. ఎందుకు చచ్చిపోయింది ఈమె? సమాజం రకరకాల కథనాలు వాళ్ళకి నచ్చినవి వండి వార్చి సర్క్యులేట్ చేయడం, కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేసింది. తల్లులు తమ పిల్లల్ని చంపేసుకోవడాన్ని మెటర్నల్ ఫిలిసైడ్ అంటారు. దీంట్లోపల రకరకాల స్టేజెస్ ఉంటాయి. అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్‌ది ఏంటిదంటే నియోనాటిసైడ్. వితిన్ 24 అవర్స్‌ల పుట్టిన వెంటనే 24 గంటల లోపల తల్లి ఆ పిల్లని గాని, పిల్లగాడిని గాని చంపేస్తే దాన్ని కేటగరీ కింద తీసుకోవచ్చు. చాలా వరకు ఇష్టం లేని గర్భాలు, లోపాలతోటి పుట్టిన పిల్లల్ని, ఔట్ ఆఫ్ వెడ్‌లాక్ పెళ్లి జరగక ముందు పుట్టిన పిల్లల్ని. ఇంకొక సాడ్ విషయం ఏంటిదంటే కొన్నిసార్లు ఆడపిల్లల్ని వద్దనుకొని తల్లులు ఈ విషయం చేస్తా ఉంటారు. రెండో కేటగరీ ఏంటిదంటే ఇన్ఫాంటిసైడ్. వితిన్ 1 ఇయర్ లోపల చంపేయడం. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఒకటుంటది. గర్భం ధరించిన తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత తల్లులు కొన్నిసార్లు డిప్రెషన్‌కి లోనైతారు. అందులోపల పిల్లల్ని హ్యాండిల్ చేయలేక చాలామంది చంపేస్తా ఉంటారు. మూడో కేటగరీ ఏంటిదంటే ఎర్లీ చైల్డ్‌హుడ్ ఫిలిసైడ్. అంటే 1-6 సంవత్సరాల మధ్య లోపల తల్లి గనక ఆ పిల్లల్ని చంపేస్తే ఈ కేటగరీ కింద తీసుకోవచ్చు. దీనికి మేజర్ కారణం ఏంటిదంటే భర్త భార్యను సరిగ్గా పట్టించుకోకపోవడం. పేరెంటల్ రెస్పాన్సిబిలిటీని మొత్తం ఈమె పైనే వదిలేయటం. ఆర్ కొన్నిసార్లు రివెంజ్ కోసం కూడా చేస్తారు. భర్త వేరే వాళ్ళతోటి తిరుగుతున్నారని, తన మాట వింటలేరని, ఇటువంటి వాటికి పాల్పడుతూ ఉంటారు. ఇంకొక కేటగరీ ఏంటిదంటే అడోలసెంట్ ఫిలిసైడ్. దీనికి గల కారణాలేమేముంటాయంటే కొన్నిసార్లు మతపరమైన కారణాలుంటాయి. వేరే స్వర్గానికి పోదామని, లేకపోతే వాళ్ళ దేవుడిని పోయి కలుద్దామని, లేకపోతే సివియర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండి, ఆర్ లేకపోతే చాలా దారుణమైన ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ ఉన్న సందర్భాల లోపల ఇటువంటి వాటికి తల్లులు ఒడిగడతా ఉంటారు.